సమ్మర్ స్పెషల్ చింతపండు సోడా తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా మనం మట్టి పాత్ర తీసుకోవాలి. మట్టి పాత్రలో తయారు చేసుకుంటే ఆ టేస్టే వేరు ఏదైనా సరే. ఈ చింతపండు సోడా తయారు చేయడం కోసం చింతపండు కొంచెం చూడండి ఇలా కొంచెం తీసుకున్నాను. దీనిలోనే కొంచెం ఉప్పేసి మ్యాష్ చేసుకుందాం. సాల్ట్, ఇలా చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నోట్లో లాలాజలం ఊరిపోతుంది అంటారు కదా, అలా అనమాట. చిన్నప్పుడు ఈ చింతపండులో ఉప్పు కారం వేసుకొని ఇలా కలుపుకొని తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలా అంటే నల్ల చింతపండు అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకుంటే మనకు గుజ్జు కూడా వస్తుంది. ఇప్పుడు ఇలా చిన్న రోల్ తీసుకొని కొంచెం అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా దంచుకుందాం. ఇప్పుడు ఈ ముద్దని మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ మట్టి కుండలో వేసేసుకుందాం. పచ్చిమిర్చి జీలకర్ర ఫ్లేవర్ చాలా చాలా బాగుందండి. ఇప్పుడు దీనిలో నిమ్మకాయ, మనం చింతపండు వేసాం కాబట్టి 1/2 చెక్క సరిపోతుంది. గింజలన్నీ తీసేసుకొని వేసేసుకుందాం. ఓకే, అండ్ అలాగే ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మనకి దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు సోడా. ఎస్, సోడా తీసుకొచ్చేసా. ఓకే, యాడ్ చేసేద్దాం. చూసారా, సూపర్, వావ్. ఇప్పుడు ఇలా గనక తాగితే ఉంటుంది. తాగేద్దామా? మామూలు పవర్ కాదు.
చేస్తా. ఇప్పుడు చాలా స్పైసీగా ఉంది, పుల్లుగా ఆ గ్యాస్ సోడా అండ్ స్పైసీనెస్ చింతపండు అండ్ స్పైసీనెస్ పచ్చిమిర్చి, సూపర్. స్పైసీగా, పుల్లు చాలా ఘాటుగా, చాలా కొత్తగా ఉంది. అంటే అల్లము, పచ్చిమిర్చి ఘాటు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అంత బాగాలేదు, ఎవరు ట్రై చేయొద్దు. సోడా వేస్ట్, అల్లం వేస్ట్, చింతపండు వేస్ట్, టైం వేస్ట్, హెల్త్ వేస్ట్. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. వీడియోస్ చూసి సూపర్గా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి అంటే మాత్రం ఎవరు నమ్మొద్దు. సో దానికి నేనే ఎక్స్పీరియన్స్. ఓకే, బాయ్.